నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీ పార్టీ అంటేనే మనకు గుర్తొచ్చేది లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి అసలు ఏమైపోయాడు? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, వైసీపీ పార్టీలో ఎన్నో అన్యాయాల అక్రమాలు అయితే జరిగాయి. సో ఇదే క్రమంలో ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ కూడా చాలా జరిగింది, అవకతవకలు జరిగాయని అయితే మనకు చాలా ఇప్పటికీ వింటున్నాము. సో మరి ఈ క్రమంలో కసిరెడ్డి ఏమైపోయాడు? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో దాదాపు 30,000 కోట్లు కొమ్ముకోవడం జరిగిందని చెప్పి మనం చెప్పడం కాదు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కొన్నిటిని బయట పెట్టింది. మరి దాన్ని ఎంక్వైరీ చేసి నిరూపించాలి, లేదంటే ప్రజలు నిలదీస్తారు రేపు ఎలక్షన్కి. కాబట్టి విచారించాలి. విచారించడానికి ఒక టీంని వేశారు, అది విచారిస్తుంది. ప్రాథమికంగా ఆధారాలను సేకరించిన తర్వాత ఎవరిని విచారిస్తే ఈ మొత్తం బయటకు వస్తుంది అనేటువంటి విషయాన్ని సాయిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో లీక్ చేశారు. దాంతో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే అతను దీనందరికీ కర్త కర్మ క్రియ మూల సూత్రధారి అనేటువంటిది పోలీసులు అనుమానిస్తూ ఆయన్ని విచారణకి రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే ఆ నోటీసులు ఇప్పటి వరకు వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఆయన విచారణకు రమ్మంటే ఆయన ఇచ్చిన రిప్లై ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నాను, నాకే సంబంధం లిక్కర్ స్కామ్ తోటి అని చెప్పేసి ఆయన పోలీసులకి ఇచ్చినటువంటి బదులు సమాధానం. సరే కాదు, మేము విచారించాలి, మాకు కొన్ని అనుమానాలు ఉండి మీరు రాండి అని చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఇచ్చారు 3 సార్లు ఇచ్చారు ఇప్పటి వరకు పోలీసులు. 3 సార్లు నోటీసులు ఇస్తే ఆయన రెస్పాండ్ కాల, విచారణకు హాజరు కాల. మరి ఎక్కడున్నాడు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి? ఏమైపోయాడు? లుకౌట్ నోటీసులు ప్రకటించారు. ఆయన 3 రోజుల క్రితమే ఈ దేశాలకు వెళ్ళిపోయాడు అని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది. మరి ఎలా వెళ్ళాడు? ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాడా, సముద్ర మార్గం నుంచి వెళ్ళాడా, లేదా ఆకాశ మార్గంలో వెళ్ళాడా, లేదా రైలు మార్గంలో వెళ్ళాడా, లేదా బస్సు మార్గంలో వెళ్ళాడా, లేదా మారువేషంలో వెళ్ళాడా? ఇంతమందిని తప్పించుకొని ఎలా వెళ్ళారు? పోలీసులు నిఘా ఉంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నతను పాత్రధారి, సూత్రధారి, కర్త కర్మ క్రియ లిక్కర్ స్కామ్కి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరి ఇలాంటి సమయంలో ఫస్ట్ నోటీసులు ఇచ్చినప్పుడే అలర్ట్ కావాలి కదా పోలీసులు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పి పోలీసులే చెప్తున్నారు. ఎస్కేప్ అయ్యారు అని. ఎక్కడికి ఎస్కేప్ అయ్యారు? అసలు ఉన్నారా లేదా భౌతికంగా? కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడు అనుమానం వస్తుందని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ వైరల్ అవుతుంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి భౌతికంగా ఉన్నాడా లేదా అనేది కుటుంబ సభ్యుల్లోనే ఆందోళన ఉందని చెప్పి. కారణం ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పెద్ద స్కామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది కేంద్ర హోంశాఖ అమిత్ షా గారికి అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిపోర్ట్ చేశారు. తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మొత్తం డేటాతో సహా చెప్పారు. ఇలాంటి సమయంలో విచారణ కీలకంగా మారింది. పైగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీని అంతటికి సూత్రధారి, మొత్తం అవసరం అయినప్పుడు నేను బయట పెడతానని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చారు. ఆయనేమో కనిపించట్లేదు, ఎస్కేప్ అయిపోయారు. మరి ఎక్కడికి ఎస్కేప్ అయ్యారు? అసలు భౌతికంగా ఉన్నిస్తారా లేదా? ఇలాంటి అనుమానం ఎందుకు వస్తుంది? ఇప్పుడు భౌతికంగా అతను ఉన్నాడా లేదా అనే అనుమానం ఎందుకు వస్తుంది అని అంటే, గత కేసుల్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే కనుక పరిటాల రవి కేసు, ఆ కేసులో పరిటాల రవి మర్డర్ కేసులో సాక్షులందరూ ఏమైపోయారు అనేది ఎవరికి తెలియదు. అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ కేసు ఇక క్లోజ్, అటకెక్కిచ్చేసారు, అయిపోయింది. వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు 2019 ఎన్నికల ముందు జరిగింది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు దాదాపుగా 6 సాక్షులు చనిపోయారు అనుమానాస్పద స్థితిలో. ఇంకా 1-2 ఉన్నట్టున్నారు. మరి ఈ సంఘటనలు చూసిన తర్వాత మరి లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది అనేటువంటి అనుమానం సహజంగా వస్తుంది కదా. ఏపీలో సహజంగా ఏ పౌరుడికైనా వస్తుంది. ఏ ఇద్దరు కనిపించినా కానీ మాట్లాడుకునేది ఇదే. ఇప్పుడు సో గతంలో మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక కవిత గారి మీద ఏదైతే లిక్కర్ స్కామ్ అయిందో, సో ఇది ఇప్పుడు ఏపీలో ఇది అంతకు పెద్ద కేసే అనుకోవచ్చా? ఇప్పుడు కేవలం కవితది ఎంత 100 కోట్లు అండి, 100 కోట్లు కుంభకోణం జరిగింది, 100 కోట్లకు సంబంధించిన స్కామ్ అది అని చెప్పి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. అవును, దాంట్లో కవితను తీసుకెళ్లి తీహార్ జైల్లో పెట్టారు. తర్వాత కేజ్రీవాల్, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ని తీసుకెళ్లి తీహార్ జైల్లో పెట్టారు. అలాగే సిసోడియా
ఆయన్ని పెట్టారు. ఇది ఉప ముఖ్యమంత్రి అనుకుంటా ఆయన్ని పెట్టారు. అనేక మందిని పెట్టారు కదా జైల్లో, తిహార్ జైల్లో తీసుకెళ్లి పెట్టారు లిక్కర్ స్కామ్కి సంబంధించి. విచారణ జరుగుతుంది, ఈడీ విచారిస్తుంది. దీనికి 10 రెట్లు ఎక్కువ, 10 కాదు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ది మీరు ఎందుకు టచ్ చేయట్లేదు? ఈడీ ఎందుకు టచ్ చేయట్లేదు? ఇప్పుడు ఆల్రెడీ ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సిఐడి దగ్గర ఆధారాలు ఉన్నాయి. 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి అనేది. ప్రతి సంవత్సరం దాదాపుగా 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుందండి అక్కడ లిక్కర్ది. దీంట్లో దాదాపుగా 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు దాదాపు జరిగి ఉంటుంది, లేదా 150 కోట్లు అంటున్నారు. సరే 150 కోట్ల 2 లక్షల కోట్ల ఎంతో కొంత ముందు దాన్ని ఎస్టిమేషన్ వేస్తే కనుక దాదాపుగా ఇదంతా కూడా ఎవరు చేశారు, ఎవరు చేశారు మద్యాన్ని? ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారం తోటి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశాడు. ఆయనే ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి డిస్టిలరీలు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఆయన ఎంత చెప్తే అంత ఇండెంట్, అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉన్నాయి ఇండెంట్ ఇచ్చేవాళ్ళు. ఇండెంట్ ఇస్తే ఆ ఇండెంట్ ప్రకారమే తయారు చేసేవాళ్ళు. దాన్ని గోడౌన్లు సరఫరా చేసేవాళ్ళు, గోడౌన్ నుంచి షాపులకు సరఫరా చేసేవాళ్ళు. షాపుల్లో వీళ్ళు గవర్నమెంట్ అమ్మించింది. ఎట్లా అమ్మించింది? ఆన్లైన్ పేమెంట్ కాదు. ఆన్లైన్ పేమెంట్ కానప్పుడు ట్రాన్స్పరెంట్ అయితే ఉండదుగా, క్యాష్, అంతా క్యాష్. మరి ఆ క్యాష్ దాదాపు 150,000 కోట్ల రూపాయల క్యాష్ ఇటుపోయింది. జమ ఎంత అయింది? ఎంత జమ అయింది క్యాష్ ట్రెజరీకి? ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు? ఈ రెండు మధ్య ట్రాలీ కావాలిగా. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేశారు మద్యం, ఏ బ్రాండ్లకి ఎంత రేటు నిర్ణయించారు, తర్వాత ఎంత వీళ్ళు ట్రెజరీలో జమ అయింది, మిగతా అమౌంట్ ఇటుపోయింది. వెరీ సింపుల్. ఈ లెక్క పెద్ద అద్భుతం ఏం కాదు. దాంట్లో కొంచెం మనం 150,000 కోట్లు అన్నాము, ఇంకో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. సరే ఏదైనా సరే అది 1,00,000 కోట్లు, 150,000, 2 లక్షల కోట్లు అనేది కాదు. ఈ తయారు చేసినటువంటి దానికి, ఇండెంట్లు పెట్టిన దానికి, తయారు చేసిన దానికి, అలాగే ఇక్కడ ట్రెజరీలో అమౌంట్ జమ అయిన దానికి ట్రాలీ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇండెంట్ మనం చూపించవచ్చు, ఇండెంట్ తక్కువ చూపించవచ్చు, కానీ అక్కడ తయారీకి సంబంధించిన మొలాసిస్ కానీ ఇవన్నీ ఆర్డర్ ఇస్తారుగా, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఇంగ్రీడియంట్స్కి ఎంత ఇచ్చారు, ఆ ఇంగ్రీడియంట్స్లో ఎంతెంత సప్లై చేయొచ్చు, ఎంత తయారు చేయొచ్చు అనేది ఒక అంచనా ఉంటుందిగా. అంటే వీళ్ళు ఒకవేళ ఇండియన్ తక్కువ చూపించినా, మేము తక్కువ చూపించాం, తక్కువ తయారు చేసాం, తక్కువ మేము చూపించిన దానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ సప్లై ఉంటుంది కదా, అదైనా తెలుస్తుంది కదా. ఇదంతా చేసింది ఎవరనంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సూత్రధారి. ఇతని కింద దాదాపు ఒక 7 అంచెల్లో డబ్బు ఫ్లో అయింది, దీన్ని కంటైనర్లో పంపించారు విదేశాలకి అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. సో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం బయట రావాలంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణకు హాజరు కావాలి. అతను నోరు విప్పితేనే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. అది భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి స్కామ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన పార్టీ చెప్పింది. అధికారంలోకి వచ్చిన పార్టీ ఆల్రెడీ దాని మీద శ్వేతపత్రం విడుదల చేసింది, అసెంబ్లీలో చర్చించింది. అయినా కానీ జరగలేదు అని అంటే, జరగలేదని చెప్పి విచారణకు హాజరైతే కదా తెలిసేది. జరిగిందో జరగలేదని విచారణకు హాజరైతే కదా తెలిసేది. సో కాబట్టి ఇతను ఇంత పెద్ద స్కామ్ నుంచి బయటపడాలంటే మరి అతను భౌతికంగా ఉండనిస్తారా, ఉండనివ్వరా అనేటువంటి డౌట్స్ వస్తూ ఉన్నాయి కొంతమందికి. ఎందుకు వస్తున్నాయంటే పూర్వ కేసులకు సంబంధించిన సాక్షులు, వ్యవహారం ఇవన్నీ చూసిన తర్వాత వస్తున్నాయి. మరి ఒకవేళ ఇప్పుడైతే ఆయన కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు, అదృశ్యం అయిపోయాడు అంటున్నారు. మరి కిడ్నాప్ చేశారు ఎవరన్నా, లేదా ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోయి పెట్టారా ఏంటనేది బయట రావాలి కదా. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను భౌతికంగా ఉన్నాడా లేదా అనేది ముందు సమాజానికి చెప్పాలి కదా. ఇప్పుడు పోలీసులే చెప్పాలి దీనికి సమాధానం. ఇప్పుడు లేదంటే అతను లేకపోతే ఈ కేసు ఫైనల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్సైజ్ ఎండి ఆయనేమో వాసుదేవరెడ్డి ఏమో ఢిల్లీ వెళ్ళిపోయాడు, మాతృ సంస్థకి, రైల్వే శాఖకి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన అధికారులు ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. ఇతను మీద అనుమానం ఉంది. ఇతను నోరు విప్పితే కానీ మొత్తం తెలియదు. ఇప్పటివరకు కొంత విచారించారు, కొన్ని ఫైల్స్ అన్ని అధ్యయనం చేశారు. బట్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి షాడో అంటున్నారు. సరే అది అవునా కాదనేది పోలీసులు నిర్ధారించాలి, మనం చెప్పలేం కదా దాన్ని. ఇదంతటి కర్తకర్మ క్రియ ఇతను అంటున్నారు.
ఇతనేమో నేను ఐటీ సలహాదారు నాకేం సంబంధం అంటున్నాడు. సంబంధం ఉందా లేదని విచారణకు హాజరైతే కదా తెలిసేది. ఇప్పుడు ఇదంతా నడుస్తున్నటువంటి క్రమంలో అసలు ఇతను భౌతికంగా ఉన్నారా లేదా, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. లేదంటే రకరకాలుగా అది వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో ఆయన ఎక్కడ ఉందనేది ఎవరికి చెప్పరు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు. ఇప్పుడు అతను కీ రోల్ కాబట్టి, అతను లేకపోతే కేసు లేదు. ఇంత పెద్ద కేసు కుంభకోణం జీవితానికి సంబంధించినటువంటి నేరం కింద మారే అవకాశం ఎవరు చేసినా అది ఎవరు చేశారు ఏంటి అనేది ఇతను నోరు విప్పాలి. కాబట్టి అతన్ని భౌతికంగా కాపాడుకోవటం అనేది పోలీసులకి ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంపార్టెంట్. మరి కాపాడుకుంటా లేదనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ సార్.